నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఆయకట్టుకు రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి హెచ్ఎల్సీ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి. ఆయకట్టుకు నీళ్ళను వెంటనే ఆయకట్టుకు రైతులకు నీళ్ళు వెంటనే ప్రభుత్వం వస్తా హెచ్ఎల్సీ కెనాల్ కి 2 సార్లు తుంగభద్ర గేట్లు ఎత్తినా కూడా హెచ్ఎల్సీ కెనాల్ కు మాత్రము ఇంతవరకు సాగునీరు ఇవ్వలేరు, కనీసం తాగునీరు కూడా విడుదల చేయలేదు. లక్షల రూపాయలు పోసి పెట్టుబడులు పెట్టి పంటలు పెట్టి మొత్తం పంటలన్నీ ఎండిపోయే దశకు వచ్చేసినాయి. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు హెచ్ఎల్సీ కెనాల్ కు నీరు రాలేదు. మా ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు రైతుకు సకాలంలో సాగునీరు తాగునీరు అందిస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేసి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈ రోజు ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర లేకుండా విజయవాడకు పోతున్నాను అంటుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుని సమస్య అడిగి పరిష్కారం చేసిన పాపాన పోలే. ఇప్పుడు రైతులందరూ కలిసి పంటలు పెట్టుకొని వర్షం పడక వర్షపాతం లేదు, వర్షం పడక రైతులందరూ కాబట్టి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ దయచేసి రైతుల యొక్క విన్నపాన్ని అర్థం చేసుకొని ఈ హెచ్ఎల్సీ కెనాల్కు అతి త్వరగా వీలైతే రేపో ఎల్లుండో 20వ తారీఖు లోపలే విడుదల చేస్తే రైతులు తెలియజేసుకుంటున్నాం. అన్ని వదులుకొని చంద్రబాబు బాగా చేస్తారని ప్రతి ఒక్కరము ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా ప్రతి ఒక్కరము ఓటు వేసి అతన్ని అత్యున్నత మెజార్టీతో గెలిపించడం వల్ల మా ఎమ్మెల్యే శ్రావణి గారిని కూడా అత్యంత మెజార్టీతో గెలిపించడం వల్ల ఆ పార్టీ ఈ పార్టీ అనే విభేదం లేకుండా ఆమెకు ఓట్లు వేసిన పాపాన ఈ రోజు కాలువకి హెచ్ఎల్సీ కాలువ కాకుండా దేశానికే రైతు వెన్నెముక లాంటి వాడని చెప్పి అందరినీ నమ్మించి ఓట్లు వేయించుకొని ఇవాళ ఈ పరిస్థితి మూల కారణం అవుతున్న బండారు శ్రావణి గారికి దయచేసి ఒక్కటే విన్నపం చేస్తున్నా. ఇప్పటికైనా కూడా తక్షణంగా ఒక్కటే విన్నపి ఈ 2-3 రోజుల్లో హెచ్ఎల్సీ కాలువకు వదిలితే కొద్ది గొప్ప మీ మీద కొంత అభిమానం పెరిగి కొద్ది రైతుల కోసం ఆత్మహత్యలు ఆగిపోయే కోసమైనా మీరు ఇప్పటికైనా రెస్పాన్స్ అయ్యి రేపు బోర్డు మీటింగ్ లో ప్రతి ఒక్కరితోనూ మినిస్టర్లతోనూ ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ ప్రతి ఒక్కరితో తొందరగా రేపు చర్చించి మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్ఎల్సీ కాలువ నీళ్లు వదలాల్సిందిగా దయచేసి విన్నమించుకుంటున్నాము. ఈ యొక్క పరిస్థితి ఇంకొకసారి రానివ్వకుండా మీరు అత్యంత త్వరగా చర్యలు తీసుకోవాల్సిందిగా మా యొక్క రైతు యొక్క ప్రతి ఒక్కరి మాకు పార్టీలకే అతీతం, మాకు పార్టీలు అవసరం లేదు. ప్రతి ఒక్కరము రైతులమే. ఇక్కడికి వచ్చిన ధర్నాకు కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి సమస్య చెప్పుకునే ఒకరు రైతులు మాత్రమే. మాకు పార్టీలతో విభిన్నాలు ఏదో మాకు ఓన్లీ రైతుల సమస్య కోసమే వచ్చినాము. మా రైతులను అర్థం చేసుకొని ఈ దృష్టి మీ వరకు తీసుకొస్తున్నాము. అట్లాగే పైన కూడా మీరు చర్చించి మా యొక్క బాధను అర్థం చేసుకొని మీరు ఈ విన్నపంలో ఈ 2-3 రోజుల్లో మాకు హెచ్ఎల్సీ కాలువ నీళ్లు వదలాల్సిందిగా దయచేసి విన్నమించుకుంటున్నాము. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.